అందరికీ నమస్కారం. జీవితంలో మనం ఎన్ని డ్రెస్సులు మార్చని ఒక డ్రెస్ ఉంటుంది. అదే మన అడ్రస్సు, మన ఊరు. మన ఊరు అనగానే మనకి ఏదో తెలియని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఈ వీడియోలో మా ఊరు, మన ఊరు, మనందరి ఊరైన సజ్జాపురం గురించి తెలుసుకుందామా? మా ఊరు సజ్జాపురం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అద్దంకి నియోజకవర్గంలో ఒక ఊరు. అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లా, ఇప్పటి పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటకి 26 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే ప్రసిద్ధి శైవక్షేత్రమైన కోటప్పకొండకి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది మా ఊరు. చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చటి పొలాలతో 750 కుటుంబాలతో 2500 ఎకరాల పొలం గల మా ఊరు గురించి ఈ వీడియోలో చూద్దాం. అభయమిస్తూ దర్శనమిస్తున్న ఏకశిలారాత్రి విగ్రహమైన శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం మా ఊరి మొదటిలో ఉంది. జై శ్రీరామ్. అలాగే ఆ పక్కన శ్రీ నిదానంపాటి అమ్మవారి గుడి ఉంది. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే పురాతనమైన బావోజీ స్వామి గుడి దర్శనమిస్తారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే గ్రామ ప్రజలు నిర్మించిన ఆంధ్రుల ఆరాధ్య దైవం పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహం చూడవచ్చు. అలాగే ఎన్టీఆర్ విగ్రహం పక్కన 1988లో నిర్మించిన పాలకేంద్రం చూడవచ్చు. పెద్ద కాపు గారి ఇంట్లో ఉన్న దేవర గుడి మనం ఇక్కడ చూడవచ్చు. అలా ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే 1954లో నిర్మించిన పురాతనమైన శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి గుడి మనం ఇక్కడ దర్శించవచ్చు. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే శ్రీ మహాలక్ష్మమ్మ చెట్టు, మన వాడుక భాషలో చెప్పాలంటే బజారు చెట్టు అని పిలుస్తారు. ఆ పక్కనే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కూడా చూడవచ్చు. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే వినాయక స్వామి గుడి, ఆ పక్కనే అంగన్వాడీ విద్యా కేంద్రం, ఆ పక్కనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించిన గ్రామ ఆరోగ్య కేంద్రం, రైతు భరోసా కేంద్రం మరియు గ్రామ సచివాలయం చూడవచ్చు. అక్కడే మా ఊరిలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చూడవచ్చు. ఇక్కడి నుండి ముందుకు వెళ్ళగానే బంగారమ్మ గుడి, ఆ పక్కనే పోలేరమ్మ తల్లి గుడి, ఆ పక్కనే శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి గుడి దర్శనమిస్తాయి.
అలా ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి గుడి చూడవచ్చు. అలాగే ఇంకో పక్క గ్రామ మధ్యలో వెలిసిన బుట్రాయి, అలాగే మా ఊరు, మా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కొప్పరం, బండివారిపాలెం, పత్తేపురం గ్రామాలకు మంచినీరు అందిస్తున్న 120 అడుగుల మంచినీళ్ళ ట్యాంక్ చూడవచ్చు. అలా అక్కడి నుండి ముందుకు వెళ్ళగానే ఆంజనేయ స్వామి గుడి. ఆ పక్కనే అంకమ్మ గుడి, వీధి అడుగు మనం చూడవచ్చు. అలాగే మా ఊరు ఇంకో బజారులో నూతనంగా నిర్మించిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుడి, ఆ పక్కన గురు ఆశ్రమం చూడవచ్చు.
ఇక్కడ నుండి మా ఊరు గ్రౌండ్కి వెళ్దాం. ఇది మా ఊరు గ్రౌండ్. ఇక్కడ మీరు క్రికెట్ ఆడుతున్న వాళ్ళని చూడవచ్చు. ఇప్పటిదాకా మీరు మా ఊరిలో ఉన్న దేవాలయాలు, వీధులు, మైదానం చూశారు. సజ్జాపురం కొమ్మాలపాడు గ్రామ మధ్యలో విశ్రాంతి ప్రభుత్వ ఉద్యోగి నిర్మించిన బృందావనంలోకి వెళ్ళాల్సిందే. ఇక్కడ రకరకాల పండ్ల పూల తోటలతో ఉన్న బృందావనంలో మనసు కొంచెం సేపు గడిపినా మనసు హాయిగా ఉంటుంది. అలాగే మా ఊరి కొండల్లో వెలిసిన మల్లయ్య స్వామిని ఇక్కడ చూడవచ్చు. చివరిగా మా ఊరిలో అనేక పండుగలు సంక్రాంతి, శివరాత్రి, ఉగాది, శ్రీరామనవమి, ఏరువాక పౌర్ణమి, దీపావళి అనే పండుగలు జరుపుకుంటాం. వినాయక చవితి, దసరా, అయ్యప్ప స్వామి ఊరేగింపు ఇవి చాలా ప్రత్యేకమైనవి. ఎందుకంటే ఆ 10 రోజులు ఆ దీక్షకాలం ఊరంతా సందడిగా ఉంటుంది. చివరిగా మా ఊరు గురించి రాష్ట్ర స్థాయిలో ఒక రికార్డు ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. అదే ఏపీఎస్ఆర్టీసీ బస్. 1980 నుండి ఇప్పటి వరకు ప్రతిరోజు ఆర్టీసీ బస్ నడుస్తున్న ఊరుగా మా ఊరుంది. ఈ బస్సు నిరంతరం నడపడానికి కారణమైన మా ఊరు, కొప్పరం, బండివారిపాలెం, పత్తేపురం మరియు ఇతర గ్రామ ప్రయాణికులకు కృతజ్ఞతలు. మా వీడియోకి సహకరించిన మా ఊరి ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. వీడియో మీకు నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.